గవర్నర్ పదవి కానీ, తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ, లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ, మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో, ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక్క పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, అటువంటి హామీలేమీ లేవు. అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తా ఉన్నాను. మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా? గవర్నర్ కానీ ఎలాంటి అయినా మీ కొన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవ రీత్యా మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలని అనుకోండి, ఈరోజు నా యొక్క ఆలోచన అంతా కూడా, నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం. దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను, విదేశాల్లో కూడా పర్యటించిన. నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలామంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది. రిధం కూడా చాలా బాగుంది. కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి. ఆ దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నా, ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతిపరుడు కాదు. నేను భగవంతుడు సాక్షిగా ఒక విషయం కానీ చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను.